హే గాయ్స్, వెల్కమ్ టు సుశీలా కృష్ణ ఛానల్. ఈరోజు నువ్వుల పొడి ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ నువ్వుల పొడిని మనం ఎంతో ఫాస్ట్గా మరియు సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా అంటే, ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే నువ్వులను కూడా వేసుకొని వేయించాలి. ఇప్పుడు అందులో ఒక 8 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అలాగే ధనియాలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర మరియు వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని బాగా కలుపుతూ వేయించాలి. ఈ నువ్వులు ఏగుతున్నప్పుడే మనకి మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. అప్పుడు మనం కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాం. మరొకసారి బాగా కలిపేసుకుందాం. ఈ నువ్వులలో మనకు ఫైబర్, మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం వల్ల బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది. దీనివల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే ఇందులో విటమిన్ బి ఉంటుంది. పైగా నువ్వులు మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా పెంచుతాయి. అలాంటి ఎన్నో యూజెస్ ఉన్న నువ్వులను బాగా వేయించిన తర్వాత చల్లారపెట్టి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అంతే, మన నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఈ నువ్వుల పొడిని మనం వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. అలాగే మనం ఈ పొడిని ఇడ్లీలో, దోశలో కూడా వేసుకొని తినచ్చు. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నువ్వుల పొడిని మనం ఏదో ఒక రకంగా రోజు తింటే మన హెల్త్కి ఎంతో మంచిది. మనం చాలా హెల్తీగా ఉంటాం. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.